హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. దీన్ని బొరుగులతో చేస్తారు. ఉగ్గాని అంటారండి. కర్నూలు డిస్టిక్లో చాలా ఫేమస్. ఈ ఉగ్గానితో మిర్చి బజ్జీ కాంబినేషన్గా ఇస్తారనమాట. అదిరిపోతుంది. ఇప్పుడు ఈ ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్లోకి ఆయిల్ని వేసుకొని ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకులను వేసేసి ఆనియన్స్ లైట్గా వేగించుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న టమోటాలు కూడా వేసేసి మూత పెట్టేసి మగ్గించినట్లయితే సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఈ స్టేజ్లో బొరుగుల్ని వాటర్లోకి వేసుకొని ఒక అర నిమిషం పాటు అలా ఉంచి తర్వాత చేత్తో గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బొరుగుల్ని ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచితే నానిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, టమోటాలు బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు, పసుపు, కారంని వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం బొరుగుల్ని నీట్గా కడిగి తీసుకున్నాం కదా, బొరుగులు మొత్తాన్ని ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపప్పు అండి. తినే శనగపప్పు అంటారు కదా, కొన్ని దగ్గరలో పుట్నాల పప్పు అంటారు. 2 టేబుల్ స్పూన్లు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా చేసి తీసుకోవాలి. ఈ పౌడర్ని ఉగ్గానీలో కలుపుకోవాలన్నమాట. ఈ పౌడర్ వల్ల ఈ ఉగ్గానికి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అలాగే కొంచెం నిమ్మరసంని కూడా పిండుకొని బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్ట్ అయిన ఉగ్గాని రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.